నమస్కారం అందరికీ. మన ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే కోరిక ఉంటుంది. అదేంటంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి, ధనం ఉండాలి, శాంతి ఉండాలి, లక్ష్మీ కటాక్షం ఉండాలి. కానీ కొంతమంది ఇలా అంటుంటారు, ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు, ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి, అదృష్టం కలిసి రావటం లేదు అని. హిందూ శాస్త్రాల ప్రకారం మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. అలాగే దరిద్ర దేవత బయటికి వెళ్ళాలి అంటే కొన్ని చెడు అలవాట్లు తప్పనిసరిగా వదలాలి. అయితే ఇప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి మరియు దరిద్రం బయటికి పోవటానికి కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన మాట ఉంది, శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది అని. ఇల్లు శుభ్రంగా ఉంటే, దుమ్ము చెత్త అస్తవ్యస్తంగా ఉంటే అది దరిద్రానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంటి ముందు ముంగిట్లో ఊడ్చి నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఇంట్లో మంచి శక్తి వస్తుంది. పురాణాల ప్రకారం ఉదయం సూర్యోదయానికి ముందే లేవటం చాలా శుభప్రదం. అప్పుడే దేవతల కటాక్షం మనపై పడుతుంది. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో లేవటం వల్ల మన జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి అని పెద్దలు చెబుతారు. మన భారతీయ సాంప్రదాయంలో ఇంటి ముందు ముగ్గు వేయటం చాలా పవిత్రమైన ఆచారం. ముగ్గు వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ప్రత్యేకంగా శుక్రవారం రోజున తెల్ల ముగ్గుతో పాటు పసుపు కుంకుమ పెట్టడం చాలా మంచిది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన ఆచారం. దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రత్యేకంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే ఎంతో శుభం. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైనది. తులసి ఉన్న ఇంట్లో దేవతల ఆశీర్వాదం ఉంటుంది అని నమ్మకం. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగిస్తే ఇంట్లో శుభం కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని పెద్దలు చెబుతారు. కాబట్టి కుటుంబ సమస్యలు ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకోవాలి, శాంతిగా ఉండాలి. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మన పెద్దలు ఒక ముఖ్యమైన మాట చెప్తారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఆహారాన్ని వృధా చేయడం చాలా పెద్ద పాపం. అలా చేస్తే దారిద్ర్యం వస్తుందని నమ్మకం. కాబట్టి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. దానం చేయడం గొప్ప పుణ్యం. పేదవారికి సహాయం చేయడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇలా చేస్తే లక్ష్మీదేవి మనపై కటాక్షం చూపిస్తుంది. పెద్దలను గౌరవించడం మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు, గురువులు, వృద్ధులను గౌరవిస్తే వారి ఆశీర్వాదం మనపై కలుగుతుంది. ప్రతిరోజు దేవుణ్ణిని ప్రార్థించడం చాలా మంచిది. ప్రత్యేకంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ప్రార్థన చేస్తే మన జీవితంలో ధనం, శాంతి పెరుగుతాయి. మన ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలి అంటే మన జీవన విధానం కూడా పవిత్రంగా ఉండాలి. శుభ్రత, భక్తి, దానం, మంచి ప్రవర్తన ఉంటే లక్ష్మీదేవి మన ఇంటిని ఆశీర్వదిస్తుంది. అలాగే దారిద్ర్యం కూడా దూరంగా ఉంటుంది. మీరు కూడా ఈ నియమాలు పాటించి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.